హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఈరోజు అయితే మనం రౌండ్ చైర్స్ తీసుకుంటాం కదా. తీసుకుంటే రౌండ్ చైర్స్కు వాటిల్లోనే వస్తాయి మనకు పిల్లోస్ కూర్చోవడానికి. మేమైతే అవే తీసుకున్నాం. ఫస్ట్ అయితే కవర్లో ఉండే, మా పిల్లలు అయితే కవర్లు తీసేసారు. ఊరికే కూర్చున్నప్పుడల్లా శబ్దం వస్తున్నాయని చెప్పి కట్ చేసేసారు. ఇది ఏమైందంటే ఇది కొన్ని రోజులకే మొత్తం కలర్ అంతా పోయి చూసారా ఎట్లా అయిపోయిందో, షేడ్స్ మొత్తం వచ్చేసింది అనమాట. అంత రంధ్రాలు పడి పోతుంది క్లాత్ అని చెప్పేసి నాకైతే ఒక ఐడియా వచ్చేసింది. ఎట్టా నేను మిషన్ కుట్టుకుంటా కదా, దీన్ని క్లాత్ కుట్టేద్దామని చెప్పి కుట్టుకుని ఫస్ట్ ఒకసారి అయితే ఓపెన్ చేసి ఇంట్లో పిల్లోది అది కాటన్ దూది ఉంటే అదంతా దాంట్లో పెట్టేసి కుట్టేసాను అనమాట. కుట్టేసాను. అదొక టాప్ ఉంది డ్రెస్. ఆ డ్రెస్ నేను యూజ్ చేస్తలేను ఇప్పుడు. ఇంకా అది ఎలాగో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా దీనికి మధ్యలో పెట్టేసి ఎంత సరిపోతుందా లేదని చెక్ చేశాను. చెక్ చేసి చుట్టూ సరిపోయేమైనా పెట్టేసి కట్ చేశాను. కట్ చేశాక ఇలా వచ్చేసింది అనమాట షేపు. ఇలా వచ్చిందని ఎలా కుట్టాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇటు సైడ్ కుట్టుకుందాం. ఇటు సైడ్ కుట్టుకున్నాక మళ్ళీ పిల్లో పెట్టేసి అటు సైడ్ కూడా కుట్టేద్దాం. ఇంకా మిషన్ మీద అయితే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ కుట్టడం. ఇటు సైడ్ అయితే ఫస్ట్ కుట్టి వేద్దాం అనుకున్నాం కదా, ఎందుకంటే ఇవి తిప్పేసినా కూడా సేమ్ కలర్ దారం అయితే కనిపించకుండా ఉంటుందని చెప్పి నేను అదే కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. అదే కలర్ దారం తీసుకొని ఆ దారంతో అయితే ఫస్ట్ ఇటు సైడ్ కుట్టు వేసుకుంటున్నాను. చూసారా, నాకైతే మిషన్ మీద కుట్టు బాగా నీట్గా వస్తుందండి. కొంచెం టైం పడుతుంది కానీ కుట్టుకోవడానికి టైం పట్టినా సరే మెల్లగా జాగ్రత్తగా నీట్గా కుట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే మా ఇంట్లో ఇంకొక చైర్ కూడా ఉంది. ఆ పిల్లోకి కూడా కవర్ కుట్టాలా, దాన్ని కూడా కవర్ కుట్టి అది కూడా చూపిస్తాను మీకు. చూసారా, కుట్టు అయితే వేసేసాను. దీని అయితే రివర్స్ చేసేద్దాం. ఫస్ట్ అటు సైడ్ కుట్టేసి ఇటు సైడ్ పిల్లో కవర్ పెట్టేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇటు సైడ్ నుంచి పడుతుందో లేదని చెప్పి తక్కువ ఉన్న సైడే కుట్టేసాను. ఫస్ట్ ఇలా వచ్చిందనమాట. ఇందులో పిల్లో పెట్టేస్తాను. మరి చాలా తక్కువ క్లాత్ ఇచ్చారండి. అసలు అది చూసారా ఎట్లా పోతుందో పీసులు పీసులు. ఏదైతే ఏం లేదు, మనం నచ్చినట్టు మనం కుట్టుకోవాలనుకున్నాం కదా, కుట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఇటు సైడ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఫినిషింగ్. ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కుట్టేసుకుందాం అనమాట రౌండ్గా. ఈ ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా, ఎగస్ట్రా క్లాత్ లోపలికి మడుచుకొని కుట్టుకుందాం. ఎందుకంటే మనం ఎగస్ట్రా క్లాత్ బయటకు పెట్టకూడదు, మనకు ఫినిషింగ్ నీట్గా రావాలంటే కనుక. ఇక్కడ కొంచెం అవి డ్రెస్కి ఇటు సైడ్ అటు సైడు కొంచెం నేను కుట్టించుకున్న టాప్ అనమాట డ్రెస్. అది కూడా నేనే కుట్టుకున్నా. అది బాగా లావుగా ఉంటుంది కదా, అందుకే స్టిచ్చింగ్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది అనమాట. లావు ఎక్కువ ఉన్నప్పుడు సూది అనేది లోపలికి వెళ్ళడానికి చాలా టైం బట్టి వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, అది అటు సైడ్ అయితే అయిపోయింది. ఇది మొత్తం మలుపుకొని లోపలికి నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా సెట్ చేసుకొని మళ్ళీ లూజ్గా పెడితే బాగోదన్నమాట. లూజ్గా లేకుండా టైట్గా వస్తేనే మనకు పిల్లో కవర్ చూడటానికి బాగుంటుంది. లూజ్గా ఉంటే ఏం లుక్ ఉండదు. కాబట్టి వీలైన కాడికి టైట్గా సెట్ చేసుకొని అది కొంచెం లాక్కోనైనా కూడా టైట్గా పెట్టి కుట్టుకోండి. ఇలా మొత్తం క్లాత్ అయితే మలుపుకుంటూ నీట్గా ఎగస్ట్రా క్లాత్ లోపలికి మలుపుకొని ఫినిషింగ్ అనేది బాగా వచ్చేలాగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ పిల్లో పెట్టిన తర్వాత కుట్టడం అంటే కొంచెం కష్టం, ఎందుకంటే పిల్లో ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్గా వచ్చేలా కుట్టుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మనం నార్మల్ క్లాత్ లాగా స్పీడ్గా కుట్టడానికి రాదు, ఎందుకంటే అందులోపల పిల్లో ఉంది.
దాన్ని ఆనుకొని మనకు స్టిచ్చింగ్ రావాలా, అది కూడా నీట్గా ఫినిషింగ్ రావాలా. ఎలా అంటే అలా కుట్టుకోలేం కదా, కాబట్టి లేట్ అవుతుంది అన్నమాట. చూసారా అంతా మొత్తం అయితే కుట్టేసాను. లాస్ట్ ఎడ్జ్ కూడా అటాచ్ అయితే చేసేసాను. ఇది కొంచెం కూడా ఇది లాస్ట్లోనే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇటు సైడ్ కూడా ఎడ్జ్లో ఓపెన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం క్లోజ్ చేయడానికి టైం పడుతుంది. పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు చూపిస్తా చూడండి. అయిపోయింది చూసారా, ఇలా వచ్చేసింది అనమాట. ఇరుపక్కల మనకు ఇప్పుడు అప్పుడు చూస్తే ఎట్లుంది పిల్లో, ఇప్పుడు చూస్తే ఎట్లుంది చూడండి. అప్పటికి ఇప్పటికి ఎంత నీట్గా ఉంది. అది అట్లా క్లాత్ అంటే చండాలంగా అనిపిస్తలేదు ముందు. అదే మన ఇంట్లో పిల్లో కవర్స్ కాబట్టి ఇలా ఇప్పటికైనా నీట్గా కుట్టుకుంటే చూడటానికి బాగుంటుంది. మనం కూర్చున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చైర్లు అయితే తీసాను, కళ్ళు కంపరాలే. ఇదిగోండి చైర్లు వేసాను, ఇలా ఉందన్నమాట. మా పాపకు ఆతృత ఎక్కువ, ఉండవే కొద్దిసేపు చూపిస్తా అన్నా కూడా అంత లోపుడు లేదు, హాలిడేస్ కాబట్టి. ఇలాగైతే సెట్ అయింది. నేను కుట్టింది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇలాగే కుట్టుకోండి. ఇంకొక చైర్ ఉంటే ఇంకొక చైర్లో కూడా ఇలాగే కుట్టాను చూడండి. దీనికి కూడా సేమ్ ఇలాగే క్లాత్ పెట్టి కుట్టేసాను నేను. ఇలా వచ్చేసింది అన్నమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చూడడానికి ఎంతో లుకింగ్గా ఉంటుంది.